జయ జగదంబే. భాగ్యలక్ష్మి గారు అన్నారు, గురువు గురించి ప్రయత్నం ఏం చేయకుండానే వచ్చారు అని. జీవితంలోకి ఆయనే వచ్చారు. ఒక విధంగా భౌతికంగా జరిగేది అదేనమ్మా. ముఖ్యంగా ఆత్మిక సాధనలో అయితే అలాగే ఉంటుంది. మనకి ఎప్పుడు ఆత్మిక సాధన మొదలు పెట్టాలో మనకి తెలియదు. పైన మన ఆత్మ ప్రయాణాన్ని అంచనా వేసి చూసేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. అంతకుముందు కొన్ని జన్మలు ఉపాసనలు ఉంటాయి. నేను తరచి మాట చెప్తూ ఉంటాను, మీ తీర్థయాత్రలు, హోమాలు, క్రతువులు, అర్చనలు, పారాయణలు, ఉపాసనలు, ధ్యానాలు ఒక్కటొక్కటిగా మీ ప్రయత్నాన్ని సూక్ష్మీకరిస్తూ వస్తారు అంటున్నాను నేను. మీరు చేసే అంటే అమ్మ ఇక్కడ మీరంటే మామూలుగా చెప్పడం ఉద్దేశం అంతే. నేను కూడా అందులోనే ఉన్నాను సుమండి. మీరు అన్నప్పుడు మనందరం కలిసి ఉంటాం అందులో. సరే, ఎవరు చేస్తారు ఈ సూక్ష్మీకరణ? మన మార్గదర్శులు అనండి, గురువులు అనండి, రకరకాల స్థాయిల్లో. తీర్థయాత్రకు తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఒక విధంగా అందులో ఒకనొక అంశాలని అనుకోవచ్చు. మిమ్మల్ని అందరినీ కట్టగట్టి తీసుకెళ్ళి మీకు అవన్నీ చూపించి, ఒట్టి గైడ్ కాదు అతను, ఏదో ఒక ప్రేరణ ఉంటుంది. ఈ నడకలో కొద్దిగా భౌతిక ఉపాధి ఆర్ భౌతిక వ్యక్తిత్వం అనడం కొంత విశాలమైన పదం, అదే సరైందేమో. వ్యక్తిత్వం శుద్ధి అవుతుంది. ఆయన వేమన పద్యం ఉంటుంది కదమ్మా, భాండ శుద్ధి లేని పాకమేళ. కుండ శుభ్రంగా లేకపోతే వంట చేయలేము, అందులో సరిగ్గా ఉండదు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ అంటాడు ఆయన. చిత్తశుద్ధి ఉండాలి. ఆయన శివ పూజ అన్నప్పుడు మీరు ఒక అర్చన, ఒక పూజా తంత్రం అని భావించకండి. అక్కడ శివ పూజ అంటే ఆత్మానుసంధానం అనే అర్థం చేసుకోండి. ఎందుకంటే శివ పూజ వల్ల చిత్తశుద్ధి వస్తుంది మామూలుగా అయితే. కాబట్టి చిత్తశుద్ధి లేని శివ పూజ అంటే చిత్తశుద్ధి లేకపోతే శివ పూజ చేయొద్దని అర్థం మీరు తీసుకున్నారనుకోండి, మొత్తాన్ని మంగళమైపోతుంది. ఈ పూజలు శివ పూజతో సహా ఉపాసనలు సర్వము వ్యక్తిత్వం యొక్క శుద్ధి కోసమే. అమ్మ చెప్తారు కదా, సుధాసారాభివర్షిణి. ఎప్పుడు జరుగుతుంది సుధాసార అభివర్షణ? మీ యొక్క మిగతా దేహం అంతా శుద్ధి అయినప్పుడు సహస్రారం నుంచి అది కురుస్తుంది అమృతం. నేను యోగం గురించి మాట్లాడుతున్నాను. యోగం గురించి తెలియదన్నావు కదా, చెప్తున్నావేంటి? ఎంత మాత్రం తెలుసమ్మా, ఎంత మాత్రం తెలుసు. అందులో సూక్ష్మతలు తెలియవు. నేను యోగ సాధన ఈ జన్మలో చేయలేదు, పాత ఏమైనా చేస్తుంటే నాకు గుర్తులేదు. కాబట్టి కథలో వెనక్కి వచ్చేస్తే మొత్తం ప్రయత్నం అంతా, ప్రయాణం అంతా జన్మాంతరాలు. మళ్ళీ జన్మాంతరాలు అనే పదం వాడుతూ ఉంటావు, అదేమిటి? మా గురువుగారు తరచు చెప్తూ ఉండేవారు. ఈ మధ్య దాని గురించి పెద్దగా చర్చ రావడం లేదు, కానీ జన్మ మీరు 70 ఏళ్ళు తీసుకుంటారు అనుకోండి. జన్మాంతరం అంటే ఇంటర్నిసైన్ టైం అని ఇంగ్లీష్లో అనొచ్చు. దాన్ని ఎలా అనాలి? మీరు పైన ఉంటారు కొంతకాలం దేహం తీసుకోకుండా, అది 100 సంవత్సరాలు ఉంటుందట. అదేంటండి, మా నాయనమ్మ వెళ్ళిన 5 ఏళ్ళకి మా తమ్ముడిగా వచ్చేసింది, లేకపోతే మా అక్కగా వచ్చేసింది, మా చెల్లిగా వచ్చింది. అవి ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉంటాయి. నిజంగా శరీరం దొరకడం వెంటనే అదొక భోగం, అసలు లగ్జరీ. సరే, అది వేరే ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ జన్మాంతరం అంటే అది అక్కడ మీరు పైన
అంతర్ప్రపంచాల్లో ఉండేటువంటి కాలం. మీకు ట్రైనింగ్ ఇస్తారు, స్వాంతనిస్తారు, ముందు జీవితంలో గాయపడి ఉంటే ఓదార్పిస్తారు, మళ్ళీ కష్టాన్ని ఎదుర్కొనేందుకు కావలసినటువంటి ధైర్యం ఇస్తారు. మీరు ఎన్ని దుష్కర్మలు చేసినా సరే పై వాళ్ళకి మీ మీద కోపం ఉండదు. దుర్మార్గుడు ఇంత పని చేసాడు ఉండదు. అందరూ చేసే ఉంటారు. అది నేర్చుకోవడంలో, అనుభవంలో భాగంగానే దాన్ని పరిగణించి తత్సంబంధమైనటువంటి దుష్కర్మానుభవం ఏదైతే ఉంటుందో అది ఇవ్వడానికి జన్మిస్తారు. జన్మలో మీకు తొక్క తీసేసి ఎండగట్టేస్తారు. అమ్మో మళ్ళీ భూమి మీదకి వెళ్ళకూడదురా అనిపించే పరిస్థితి వస్తుంది. జీవస్థాయిలో మీ కర్మలు ఏమున్నాయో మీకు తెలుస్తాయి కనుక మీకు మళ్ళీ కిందకు వచ్చి అవన్నీ అనుభవించాలంటే ఒక భయం ఉంటుంది. ఏమయ్యా గురువు తనంతట తాను వచ్చాడు అని ఒక మాట అంటే ఇవన్నీ చెప్తున్నాయేంటి అంటే మొత్తం ఈ ప్రాసెస్ చెప్తున్నానమ్మా, ప్రయాణం చెప్తున్నాను. గురువు తనంతట రావడం అనేటువంటి దానికి ముందు ఏం జరుగుతుందో చెప్తున్నాను. ఏది అలా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిపోదు. ఒక సువ్యవస్థితమైనటువంటి ఒక యంత్రాంగం ఉంటుంది. అది తన పని చేసుకుంటూ వెడుతుంది. ఎటువంటి ప్రేమ ద్వేషము లేకుండా ఉదాసీన భావంతో చేసుకెడుతూ ఉంటుంది. సరే, ఈ జీవుడు ఎప్పుడైతే ఒక జన్మలో కర్మానుభవం చాలా తీవ్రంగా ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంటుందో ఒక రకమైన భయానికి లోనవుతాడు అంటారు. అతన్ని కొంత స్వాంతనపరిచి అలా లేదులే, అలా కాదు, నీకు సాయం చేయడం కోసం, నీ ప్రక్షాళన కోసమే కదా జరుగుతుంది మరి అని అతను స్వాంతనపరుస్తారు. ఉదాహరణకి ఒక జన్మ తర్వాత ఒక జన్మ పరంపర కనుక దుష్కర్మానుభవం వల్ల గాయపడి భయపడినటువంటి ఆత్మకి ఒకానొక జన్మలో ఎటువంటి కష్టము లేకుండా ఒక సాఫీగా సాగిపోయే జీవితం ఇస్తారు. తానే అనాలి, ఎందుకంటే నేను పైన కింద ఏకాంలో చూడగలిగేటువంటి స్థితి ఇంకా రాలేదు. చూపిస్తారు పైన ఎలా ఉంటుంది అనేది, కానీ ఒకేసారి ఎలా కూర్చొని ఫలానా వారి జీవితం ఎలా సాగుతుంది అంటే తెలిసిపోయేటువంటి స్థితి ఏం లేదు. తెలియదా? తెలుస్తుంది. అమ్మో లేకపోతే గురువో, నాయన ఫలానా వాడికి ఇది ఏదో ఇబ్బంది ఉంది, ఒక్కసారి చూడు నాన్న వాడికి ఏమైందో, వాడు తెలియదా? వాడు కూర్చోవచ్చు. ఒక్కోసారి మనం కూర్చోబెడతారు. అప్రెంటిస్ అనండి, శిక్షణ అనండి, లేదా అప్పటికి మనకు వచ్చినటువంటి కొంత నేర్పనండి, ఏదైనా కానివ్వండి. సరే, ఇంతకీ అలాగ కొన్ని జన్మ పరంపరలో ఇబ్బంది పడినటువంటి సోల్కి తర్వాత జీవితం ఒక జీవితం మధ్యలో సాఫీగా ఇస్తాం. మనకి అర్థం కాదు. పెద్ద కోరికలు ఏమి ఉండవు. ఇదివరకోసారి నా వీడియోలో చెప్పాను ఇదే మాట. ఇది సందర్భాన్ని బట్టి పునరుక్తి చేయాల్సి వస్తుంది. సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఏదో పెద్ద మెసేజ్ బెంజ్ చేయమన్నాడు ఆ వ్యక్తి. ప్రేమించిన అమ్మాయి వచ్చేస్తుంది. రంభ కానక్కర్లేదు, అతనికి నచ్చిన అమ్మాయి, అంతే కదా. ఎప్పుడైనా ప్రేమ అనేది ఎవరు ఎంత పుడుతుందో చెప్పలేము మనం. వెళ్ళి ఒక ముఖ్యమంత్రి అయిపోవాలి ఆ కోరికలు ఏమి ఉండవు. స్కూల్ టీచర్ అవ్వాలి అయ్యాడు అనుకుందాం. పిల్లలు ఆడ మగ పెద్ద తేడా ఏం లేదు, ఎవరైనా పర్లేదు. ఆడపిల్లలు బాగున్నారు, మంచి పిల్లలు, బుద్ధిగా ఉన్నారు, చదువుకున్నారు, వాళ్ళ సంసారాలు చేసుకుంటున్నారు. ఈయన హాయిగా రిటైర్ అయ్యి ఫ్రెండ్స్తో పేకాడుకుంటూనో యాత్రలు చేస్తూనో ఆరోగ్యంగా సుఖంగా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. పెద్ద కోరికలు ఏం కోరలేదు. మహానుభావుడు కాదు, దుర్మార్గుడు కాదు. అలా ఎటువంటి ఎక్స్ట్రీమ్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అడిగాను, ఎలా సాధ్యం ఇది? చిన్న చిన్న కోరికల్లా ఉన్నాయి కానీ తీరని కోరిక లేదు అంటే అప్పుడు చెప్పారు, జన్మ పరంపరలో కనుక బాగా దెబ్బతిని ఉంటే, అమ్మో నా ప్రయాణం నా వల్ల కాదనుకుంటే కొంత ఓదార్పు కోసం, స్వాంతన కోసం మధ్యలో ఇలాంటి జన్మలు ఇస్తారు. సరే, ఇలా మీ కర్మలు తీరడం, తర్వాత తీర్థయాత్రలు, భజనలు, స్తోత్రరత్నావళి పాఠాలు, నామపారాయణలు, బీజాక్షరాల మంత్రాలు, ఉపదేశాలు, శివదీక్షలు, శాక్తేయ దీక్షలు, ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తారు అనుకోండి.
చాలామంది అంటారు శ్రీ విద్యా దీక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ జన్మ ఉండదు అని. జన్మ ఉండకపోవడం గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. కాబట్టి జన్మ ఉండడాన్ని అలాగా మీరు అక్షరాలాది అర్థం చేసుకోనక్కర్లేదు. కానీ జన్మ ఉండని స్థితికి ఏదైతే మనం చెప్పామో వర్ణించుకున్నాం అయితే పూర్వం, అటువంటి స్థితికి తప్పకుండా శ్రీ విద్య తీసుకెడుతుంది. తప్పకుండా తీసుకెడుతుంది. శివదీక్ష తీసుకెడుతుంది. అమ్మ అటు తిరిగి ఇటు తిరిగి ఇచ్చేది శివజ్ఞానమేగా, శివజ్ఞానప్రదాయిని. అయితే శ్రీ విద్యలో కూడా ఒక స్థితిలో నిరీశ్వరుడైనటువంటి ఎలా చెప్పాలి మీకు, అటు శివుడు అమ్మవారా ఇలా కాకుండా కేవలము దైవము అనే ఒక పదంలో మిమ్మల్ని స్థితం చేసేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. అది ఎన్ని జన్మలు పడుతుందో మనం చెప్పలేం. కానీ శ్రీ విద్య తర్వాత జరుగుతుందనే నా నమ్మిక, నాకున్న అనుభవం, మిగతా వాడిని చూసిన సందర్భం. అమ్మే అటువంటి గురువుని మీ దగ్గరికి పంపిస్తుంది. అమ్మ సర్వాధికారిణి, సర్వనియంత్రిణి తల్లి. ఆవిడ మహాసామ్రాజ్యంలోనే ఒక గురువుల వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు అటానమస్గా ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ నియమాలు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి పంపించిన తర్వాత ఎలా శిక్షణ ఇవ్వాలి, ఏం శిక్షణ ఇవ్వాలి, ఆ ఆత్మిక స్థితిలో నిలపడానికి ఏం కావాలి, అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు అయిన తర్వాత వాళ్ళని ఆ దైవీ స్థితిలో పెడతారు. అక్కడ అమ్మ అయ్య ఏమీ ఉండదు. అమ్మే సర్వం, అయ్యే సర్వం, నష్టమే ఉంది. అక్కడ మీకు ఆ బాధ ఉండదు ఒకసారి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత. కానీ అక్కడ మీ ప్రయత్నం ఉండదు, మీరు గురువుని వెతుక్కోవడం అనేటువంటిది ఉండదు. అసలు ఆ మాటకు వస్తే గురువుని వెతుక్కోవడం ఏనాడు ఎక్కడా ఉండదు. మీ ఆత్మిక ప్రయాణంలో మీరు సాధించినటువంటి ఒక పరిణామగతిని దృష్ట్యా మీకు తర్వాత స్థితికి ఎటువంటి గురువు ఉండాలో అమ్మ నడిపేటువంటి ఆ వ్యవస్థలో ఆయా పదాధికారులు నిర్ణయిస్తారు. అమ్మ అంటున్నాను నేను, అమ్మను మీరు శివుడు అనుకోవచ్చు, విష్ణు అనుకోవచ్చు, మీ ఇష్టమే. దత్తాత్రేయుడు అనుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. అది పెద్ద నామరూపాలకి పెద్ద విశేషం ఇవ్వకండి, అర్థం అవడం కోసం చెప్పిన మాట. మీరు మీ నాన్నగారు అమ్మగారు ఎవరు మిమ్మల్ని స్కూల్లో చేరుస్తారు అనుకోండి, మీరు చదువుకున్న దాన్ని బట్టి మీకు ఒక ఫిక్స్డ్ కరిక్యులం ఉంటుంది. 1వ తరగతికి ఇది, 2వ తరగతికి ఇది అని. అది మీరు పాస్ అవుతూ పెడితే తర్వాత దానికి మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసినప్పుడు అక్కడ ఏ టీచర్ ఉండాలో మీరు నిర్ణయిస్తారా? నిర్ణయించరు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు నిర్ణయిస్తారు. తర్వాత ఎవరు, ఈ స్కూల్లో ఎవరు, ఈ ఊళ్ళో ఎవరు, నాకు ఇంటర్వ్యూలు మొత్తం గోలంతా వాళ్ళు చూసుకుంటారు, మీకే సంబంధం లేదు. కాబట్టి ఎక్కడైనా కానీ మనం గురువుని వెతుక్కోవడం అనేది అట్లా అనిపిస్తుంది. మనం కాలేజీ వెతుక్కుంటాం, కాలేజీలో గురువుని మనం వెతుక్కోం. ఆ కాలేజీ వెతుక్కోవడం కూడా మన చేతిలో ఏం ఉండదు. అది కూడా మన కర్మ నిర్ణయిస్తుంది, మన పరిణామత నిర్ణయిస్తుంది. సందర్భం లేదు కానీ చిన్న ఉదాహరణ చెప్తాను కాలేజీ వెతుక్కోవడం అనే విషయం గురించి. నా స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో ఎండి. ఏదో మాటల సందర్భంలో ఇలా మా అమ్మాయి ఇంజనీరింగ్ చేయమని అంటున్నాను. తనేమో పూణే వెళ్ళి అక్కడెక్కడో ఏదో బిఏ చేస్తానంటుంది, సమ్ ఆర్ట్స్ ఏదో. అవి విచిత్రం పేరు చెప్పారు అయినా నాకు ఇప్పుడు గుర్తులేదు. కానీ ఇప్పుడు 7 ఏళ్ళ క్రితం ఇంకా ఎక్కువ కూడా. సరే నేను అన్నాను, అలా అనుకుంటున్నావా, అది ఇంజనీరింగ్ చేస్తుందో అన్నాను. నవ్వి ఒక మాట చెప్పనా అన్నాడు. చెప్పు.
రేపు పొద్దున 6 గంటలకి పూణే ఫ్లైట్ ఉంది, పాప నేను మా ఆవిడ ముగ్గురు వెళ్తున్నాము అని. సాయంత్రం అవుతున్న సంభాషణ అది. అవునా, అదేమిటి, నేను ఇంజనీరింగ్ చేస్తుంది అనుకున్నాను పలానా కాలేజీలో. నవ్వి, అలా అనిపించిందేమో నీకు, దానికెళ్ళే ఒక్కసారి నువ్వు అనుకున్న కూడా వేరే వేరే అవుతుంటే నవ్వాడు. సరే ఫోన్ పెట్టేసి పొద్దున్న చాలాసార్లు ఫోన్ చేశాడు ఆయన. నేను కొంత లేట్గా వెళ్ళాను, 9:30కి అంతా వెళ్ళాను ఆఫీస్కి. అప్పుడు సావకాశంగా అప్పుడు ఫోన్ తీశాను. ఇంట్లో అయితే పూజలు వ్యవహారాలు ఉంటాయి. ఏం స్వామి ఇంటి పొద్దునే వెళ్ళిపోయావా పూణే? లేదు, ఊళ్ళోనే ఉన్నాను. ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అయినా అందుకోలేకపోయావా? లేదు, రాత్రి పాప అంది ఇంక బయలుదేరే ముందు, లేదు నాన్న నేను ఇక్కడే చేస్తాను, శ్రీనిధిలో ఇంజనీరింగ్ చేసేస్తాను అంది. అని ఎలా తెలిసింది అన్నాడు. అలా అనిపించిందిలే. అంతేలే, నీకు అనిపించిందిగా అన్నాడు. ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే, తల్లి తండ్రి పూణేలో చేర్పిద్దాం అనుకున్నారు, పిల్ల ఇంజనీరింగ్ అనుకుంది. నాకు మరి దాని కర్మను బట్టి తెలిసిందేమో తెలియదు, అది ఇంజనీరింగ్ చేస్తుంది అనిపించింది. అదే మాట నా స్నేహితుడితో అన్నాను. ఇది చాలా స్థూలమైనటువంటి ఒక మండేన్ వరల్డ్, పూర్తి ప్రాపంచిక విషయంగా మీకు అనిపించిన సెలక్షన్ మనం చేయం. ఆ పాపకి ఇంజనీరింగ్ చేసి ఇంక తర్వాత ఏం చేయాలో దాని జీవన ప్రయాణం ఒకటి ఆల్రెడీ చాకౌట్ అయ్యింది, దాని ప్రకారం వెళ్తుంది. ఆత్మిక మార్గమైన అంతే, మనం నిర్ణయించం ఏమ్మా. కాబట్టి గురువు తనంతట తాను వచ్చేటువంటి తనంతట తానే వస్తాడు ఎప్పుడైనా, అది సత్యం. అలాగే ఆర్ఎన్ కుమార్ గారు అన్నారు, మన మార్గాన్ని కూడా అమ్మే నిర్ణయిస్తుంది. అమ్మో అయ్యో మళ్ళీ అంటాను, మళ్ళీ శాక్తేయమా శైవమా వైష్ణవమా ఇవన్నీ మళ్ళీ సౌరవమా అంటూ అందులోకి వెళ్ళక్కలేకుండా ఈ పదం చెప్తూ ఉంటాను. నేను శ్రీ విద్యోపాసకుడిని, నాకు అమ్మంటే కాస్త అటు ఇన్క్లినేషన్ ఉంటుంది కాబట్టి ఆ పదం నేను వాడతాను అంతే, అంతేగాని అయ్యని నేనేం అనడం లేదు. అమ్మాయికి తేడా చూడను. ఇంతకీ ఆర్ఎన్ కుమార్ గారు ఏమంటారంటే, క్లిష్టమైనటువంటి క్రియాయోగం నుంచి తప్పించి నన్ను అమ్మ దత్త సంప్రదాయంలో పెట్టింది. అంతే మరి, మనకి ఏది సరైందో అదే మనకు వస్తుంది. అంటే మొట్టమొదటి మనకి ఏమనిపిస్తుంటే, మన క్రియాయోగంలోకి వెళ్ళినా మన క్రియాయోగంలో త్వరగా అవుతుంది అనిపించింది మనకి. ఏమండి, క్రియాయోగంలో ఆత్మిక పరిణామగతి త్వరగా సాధ్యం అవుతుంది అనిపించింది. ఎవరో చెప్పారు, అక్కడ ఉంది, ఇక్కడ యోగదా ఇన్స్టిట్యూట్ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే బాగుంటుంది. మా వాళ్ళందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్తాం. కొన్నాళ్ళు చేస్తాం కూడా. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఓహో మనకి క్రియాయోగమే మనకి సరే అని చెప్పి దైవం నిర్ణయించినట్టు. అందుకే మనం క్రియాయోగంలో వెళ్ళాం. నిజానికి మనం అనుకోలేదు. ఆవేళ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ఇలా ఏవో సరిపెట్టుకుంటాం. మనకి అందులో సరిలేకపోతే, అది కాకపోతే మన క్రియాయోగంలో మనకి బాగానే సాధన సాగుతున్నట్టు అనిపించినా సాధనకు సంబంధం లేకుండా ఉండేట్టుగా కనిపించే, మళ్ళీ చెప్తున్నాను, సాధనకి సంబంధం లేకుండా ఉండేట్టుగా కనిపించే కారణాలేవో మిమ్మల్ని వేరే మార్గంలోకి తీసుకెళ్తాయి. ఏది మీకు సరైందో అది. ఆ మార్గంలోకి తీసుకెళ్ళినటువంటి దైవానికి మీరు క్రియాయోగం అంటే ఇష్టం లేదు, అయితే క్రియాయోగం అంటేనే ఇష్టం లేదు, అంతవరకు ఆలోచించకండి. అంటే ఉదాహరణకి మీరు దత్త సాంప్రదాయంలోకి వెళ్ళారు, కొంతకాలం క్రియాయోగం చేసి. ఎవరో చెప్తారనుకోండి, మిమ్మల్ని దత్త సంప్రదాయంలో నిలబెట్టడం కోసం చెప్పే మాటల్లో భాగంగా చెప్తారంటలేదు, నేను చెప్పిన సందర్భాలు ఉంటాయి కొందరికి. క్రియాయోగం వల్ల చివరి స్థితి అందుకోలేము, దానికి దత్తుడే సరైన మార్గం, సర్వము దత్తుడే. అందువల్ల నిన్ను స్వామే పిక్ చేసుకున్నాడు, లేదా శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి అమ్మే పిక్ చేసుకుంది, ఇలా చెప్తారు. లేదు, క్రియాయోగంలో వెళ్ళారనుకోండి, మీరు బాగానే సాధన సాగుతోంది, మీరు క్రియాయోగంలోనే మీరు
ఏకాత్మస్థితిని పొందేటువంటి మార్గం మీది, మీ ఆత్మీయ మార్గం అలా నిర్దేశించబడింది అనుకుందాం. అందులో ఉన్నటువంటి శిక్షకులు మీకు ఏమని చెప్తారంటే, ఈ అమ్మవారు, ఈ అయ్యవారు ఇవన్నీ రూపాలండి. ఆ నామరూప వ్యవస్థితమైనటువంటి దైవీ ప్రపంచంలో ఏకాత్మత సిద్ధించదు. దానికి కేవలము క్రియాయోగమే సరైన మార్గం. అక్కడ దైవానికి ఇది అంటూ ఒక రూపం ఉండదు, అవ్యయం. లింగవచన విభక్తులకి అతీతమైనటువంటి ఒక సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వసముద్ధుడు, ఆమ్నిపొటెంట్, ఆమ్నిషియన్, సర్వజ్ఞుడు, ఇవన్నీ ఉన్నటువంటి ఒక దైవీ చైతన్యం ఏదైతే ఉందో అందులో మిమ్మల్ని స్థితం చేసేది క్రియాయోగమే. అందువల్ల ఆ నామరూపాదులకు అతీతమైనటువంటి ఆ దైవీ చైతన్యం మిమ్మల్ని ఎన్నుకున్నది. మీరు మార్గం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, అమ్మవారి దగ్గరకో అయ్యవారి దగ్గరకో, అది సరైనది కాదు. మీకు కనుక మీ మీద ప్రేమతో మిమ్మల్ని క్రియాయోగంలోకి తీసుకొచ్చింది. అవునా? అలా ఉందా? అలాగే చెప్పాలి. మీరు ఎప్పుడన్నా గమనించారా? ఒక ఎల్కేజీ స్టూడెంట్ అడగండి, ఫర్ సమ్ రీజన్ ఏదో ఒక కారణంతో ఇంటర్మీడియట్ చదివిన పాప ఎవరో వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తూ ఉంటుంది. ROJE రోజ్ అని రాసింది అనుకోండి. నేను నిజంగా ఉదాహరణ చెప్తున్నాను, నిజంగా జరిగింది ఇది. ROJE అని రాసింది. ఈ పిల్ల తల్లి, ఈ పాప వాళ్ళ తల్లి గ్రాడ్యుయేట్. అది చూసి, అయ్యో ఏమండి చూసారా, ఏమిటంటే టీచరు ROJE అని రాసిందండి. ఏదైతే పోలీ రాసిందిలే, నువ్వు కరెక్ట్ చేయి. ఇది అమలు, ఇది ROJE కదమ్మా, ROSE రోజ్, గులాబీ అంటే ఇది, అది తప్పు స్పెల్లింగు ఉంది. పిల్ల అంది, లేదు టీచర్ చెప్పింది అంతే. కాదని చూసిన తల్లి, పిల్ల ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. పాప స్కూల్కి వెళ్ళి ఎల్కేజీ పాప సొమ్మసిల్లిపోయింది, ఏడ్చి, అన్నం తినదు, ఏమీ చేయదు. వాళ్ళ టీచర్ అన్నారు, వాళ్ళ టీచరే రైటు, టీచరు తప్పు చెయ్యదు, మా టీచర్ కరెక్టు. మన్నాడు వెళ్ళి ఆ టీచర్కి వెళ్ళి చేసి, అమ్మ పొరపాటు చేశానని చెప్పి టీచరు, ఆ లెటర్ అలా కాదు నాన్న, నేను ఏదో రాస్తుంటే అలా వచ్చేసింది, జే అని రాశాను కదా, జే కాదురా ఎస్ఏ రాయాలి నాన్న, ఇది ఇలా రాసేటప్పుడు గబుక్కుని ఏదో మాట్లాడుతూ వచ్చేసింది నాన్న ఎస్ఏ అని చెప్తే, అవునా టీచర్ అంది. తర్వాత ఇంటికి వచ్చి చెప్పింది, టీచరు ఎవరితో మాట్లాడుతూ అలా రాసేసారంట, అది ఎస్ఏనంట. అవునా, థ్యాంక్ యూ. అలా ఉంటుందా? ఉంది. కాబట్టి గురువు యందు ఏ స్థాయినా అటువంటి అచంచలమైన విశ్వాసమే శిష్యుడిని ఎదురుగా తీసుకెడుతుంది. కాబట్టి అది ఉండవలసిందే. అది క్రియాయోగమైనా, శ్రీ విద్య అయినా, శివదీక్ష అయినా, ఏదైనా అక్కడ నడిపే గురువు ఆయన యందు మీకు ఆస్థ ఉండవలసిందే, నమ్మిక ఉండవలసిందే. ఆ నమ్మికే మిమ్మల్ని పైకి తీసుకెడుతుంది. అందువల్ల సాధనా మార్గం ఎవరు నిర్ణయిస్తారు అంటే, దత్తుడు నిర్ణయించాడు, అమ్మ నిజమే, మనం పేర్లు పెట్టుకోవచ్చు. కానీ నేనంటాను, మన 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 ఆత్మిక ప్రయాణం తాలూకా బ్లూ ప్రింట్ రెడీ అయ్యే ఉంటుంది. మార్పులు ఉండవా? తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు అమ్మ చెప్తూ ఉంటుంది, ఇట్స్ ఆల్ డైనమిక్ దేర్, చాలా గతిశీలంగా ఉంటుంది, మార్పుకి ఎటువంటి నిరోధం లేకుండా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉందా? ఓకే, ఇప్పుడు నది ఉంటుంది, ఒకలా వెళ్తూ ఉంటుంది, ఒక కొండడ్డు వస్తుంది, కొండని ఛేదించుకుని ఏం వెళ్ళదు, పక్కకి తిరిగి ఒద్దిగ్గా వెళ్ళిపోతుంది, ఒక డిటోర్ తీసుకుంటుంది, ఒక మలుపు తీసుకుంటుంది. ఆత్మిక మార్గమైనా అంతే. మీకు ఇది ఉంది, ఒకలా వెళ్తున్నారు, ఇక్కడ మీకు కొంత నిరోధం వచ్చేలా ఉంది, మీకు ఇంకో మార్గం బాగుంటుంది, అటు మీకు ప్రణాళిక సిద్ధం చేస్తారు, అందులో వెళ్ళిపోతుంది మీది. ఆ విధంగా మీకు ఏది సరైందో నిర్ణయించబడుతుంది. అది క్రియాయోగమా, దత్త మార్గమా, శ్రీ విద్య, మరొకట. ఆమె నిర్ణయించింది, తప్పకుండా అనుకోవచ్చు, దానికే
మహారాజులు అనుకో, దత్తు నిర్ణయించాడు, ఆమె నిర్ణయించింది, ఎవరో ఒకరు నిర్ణయించారు. ఆ వ్యవస్థ నిర్ణయిస్తే కూడా ఆ వ్యవస్థ ఒక స్థూల రూపం, అక్కడ మనకి కనిపించిన లోకంలో ఉండేటువంటి స్థూల రూపం. మళ్ళీ వ్యవస్థ మనకి కనిపించదు కదండి. అంతర్లోకాల్లో ఉండేటువంటి ఈ దైవీ వ్యవస్థ ఏదైతే మన ఆత్మిక ప్రణాళికని నిర్ణయిస్తుందో ఆ వ్యవస్థ మనకి అవునండి, మనకి కనిపించదు. మీరు అన్నది రైటు. అక్కడ ఆ లోకంలో అది స్థూలమేగా, మనకి సూక్ష్మ నిజం. ఆ లోకంలో స్థూలమేనా? అక్కడ స్థూల వ్యవస్థ మాత్రమే. దాన్ని అంతకుముందు డిజైన్ చేసి దాన్ని అక్కడ ఉంచిన ఒక శక్తి ఉంది కదా, ఒక దైవీ శక్తి. ఆ దైవీ శక్తి నిర్ణయించినట్టేగా. ఫల్నాది చేశాడు, ఒక మంత్రిత్వం చేసింది శాఖ. మోదీ గారి నేతృత్వంలో ఇలా చేశారు అంటాడు మంత్రి గారు. మోదీ ఏం చేశాడు? అంత సూక్ష్మంగా మోదీ చూస్తాడా? చూడడుగా. ఒక వ్యవస్థని ఏర్పాటు చేసేటువంటి మంత్రితో ఆయన ఇంటరాక్ట్ అవుతాడు. మంత్రి సమర్థుడు. ఈయన మోదీ గారు మహా అయితే ఒకసారి చూసి అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందా, లేదు ఇలాగే బాగుంది, అంతవరకే. అలా పరమేశ్వరుడైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసాక అది ఆటో పైలట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది సరైందో నిర్ణయం. అయితే ఎక్కడ ప్రత్యక్షంగా ఏమీ ఉండదా, జోక్యం చేసుకోవడం ఉండదా? ఉంటుంది. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. మీరు ఒక ఉపాసన చేస్తూ ఉంటారు. ఉపాసన చేస్తుంటే నాన్న అది కాదురా, ఇది చెయ్యి అని చెప్పిన సందర్భాలు దైవాలు వచ్చి చెప్తారు, నీకు అది కాదురా నాన్న, నువ్వు చేయాల్సింది అని చెప్పిన సందర్భాలు ఉంటాయి. అవి అపవాదాలు మాత్రమే, అంటే ఎక్సెప్షన్స్, నాట్ ఏ రూల్. ఒకానొక పద్ధతి ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడైనా కొన్ని ఆత్మిక స్థితులు దాటిన తర్వాత కొంతమందికి అటువంటి ప్రత్యక్ష జోక్యాలు, దైవీ జోక్యాలు ఉంటాయి. ఉండవని కాదు, కానీ అన్నప్పుడు ఉండడానికి ఉండవు. సరే, ఇంకెవరు అడిగారు నన్ను కర్మల గురించి? ఒక్క క్షణం. శివరత్నమ్మ గారు కావాలి అడిగారు, కర్మ పంచబడుతుందా? నేను చాలాసార్లు అన్నాను కదా, కొన్ని సామూహిక కర్మల్ని సాధకుల చేత అనుభవింపచేస్తారు అన్న విషయం. నిన్న మధు గారు కూడా అన్నారు, మా అందరికీ కళ్ళేవో ఇబ్బంది పడ్డాయి, అనారోగ్యాలు వచ్చాయి, అనారోగ్యాల్లా అనిపించాయి. కొందరు మందులు వేసుకున్న వాళ్ళకి అంత సులువుగా అది సరవలేదు, కానీ గురువుగారు అలా వదిలేయండిరా అవుతావులే అనుకున్న వాళ్ళకి జరిగాయి. అలా ప్రత్యక్షంగా గురువులు వచ్చి నానా వదిలే, అదేదో సామూహిక కర్మలో భాగంగా ఉందిలే అన్న సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గురువులు ఏం చేస్తారంటే, సామూహిక కర్మే ఎక్కడదో, సామూహిక కర్మ అంటే ఒక జాతి కర్మ కావచ్చు, ఒక దేశ కర్మ కావచ్చు, ఒక గ్రహానికి సంబంధించిన కర్మ కూడా కావచ్చు. అలా ఉంటుందా? అయ్యో మహారాజులా ఉంటుంది, మహారాజులా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఆ చికిత్స గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇది కొన్నిసార్లు గురువులు ఏమంటారంటే, కొన్ని స్కూల్స్ అలా ఉంటాయి, ఈసరికే ఇది భౌతిక శరీరం మీదకి అది వచ్చేసింది కదా, మేనిఫెస్ట్ అయిపోయింది కదా, రూపుదిద్దుకుంది ఆ కర్మ అనుభవంగా. కాబట్టి ఇక్కడ ఏది సాధ్యమో అటువంటి చికిత్స చేసుకోవచ్చు. అంటే మీకు ఏదో కారణం చేత భయంకరమైన మైగ్రేన్ తలపోటు వస్తుంది, వేసోగ్రేన్ వేసుకోవచ్చు అంటారు. అయితే కొన్నిసార్లు వాళ్ళే అది వచ్చింది మందు వేసుకుంటే తగ్గుతుంది, కానీ వద్దులండి మందులు ఏం వద్దులండి, పోతుందండి అంటారు. అదెలా? స్కూల్ లేదా, పద్ధతి లేదా? ఉంది. చెప్పే వ్యక్తి ఎంతటి సమర్థుడంటే, ఎప్పుడు మందు వేసుకుంటే తగ్గుతుందో, ఎప్పుడు మందు వేసుకోకుండా ఉంటే తగ్గుతుందో, ఎప్పుడు మందు వేసుకోకుండా ఉంటే మాత్రమే తగ్గుతుందో చూడగలిగిన సమర్థుడు. అప్పుడేం చేస్తారు?
మౌనంగా ఆయన లేదా ఆవిడో చెప్పిన మార్గం అవలంబించడం. కథలు వెనక్కి వచ్చేస్తే కర్మ పంచుతారా, ఓ బంగారంలో పంచుతారు చెప్పాను ఇవన్నీ అందుకే. బాగా ఫేమస్ సంఘటన ఇది. విశాఖపట్నంలో జరిగినట్టుంది. ఎవరో ఒక ఆయనకి, కొంతమందికి ఎవరో డయాబెటీస్ వచ్చింది. వీళ్ళు ఉంటారు కదా, వరల్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఏదో ఉంటుంది, వరల్డ్ టీచర్స్ ట్రస్ట్, సివివి గారి శిష్యులు. ఆ పరంపరలో ఈకే గారు కావాలి చేసినట్టున్నారు. ఇది మాస్టర్ ఎక్రాల కృష్ణమాచారి గారు చేసినట్టుగా విన్నాను, నాకు గుర్తులేదు, పేరు గుర్తులేదు, కథ సంఘటన విన్నాను. ఆయన ఒక పంచదార తీసి అందరికీ ఆ రోగి చేత పంచిపెట్టించారట. పంచదార ఆ రోగికి పంచిపెట్టించారు, రోగి చేత. అయిపోయింది, షుగర్ లేదన్నారు. లేదట. అలాంటిదే మీకు గురుచరిత్రలోనే ఎక్కడో దత్తుడి కథల్లో కూడా కొన్ని వింటాం మనం. దత్తుడి కథల్లో వింటాం మనం అది, కర్మ పంచుతారా అని. ఎందుకు మనం చాలా రీసెంట్ కథ, మాతా అమృతానందమయ్య ఆశ్రమంలో ఎవరికో ఏదో కొంత అనారోగ్యం వచ్చిందో, భక్తులకి ఏదో అనారోగ్యం వచ్చిందో ఏదో జరిగింది. చాలా ఆశ్రితులు తర్వాత అమ్మ నిర్ణయించినట్టుంది, వాళ్ళు కొంత యజమానో లేకపోతే ఎవరైతే రోగార్తులై ఉన్నారో వాళ్ళు అమ్మ బతకాలని నిర్ణయించినట్టుంది. ఆవిడ అన్నట్ట, బతుకుతుంది లేరా, బతుకుతాడు లేరా ఏదో అన్నారు. ఆవిడ బతికాడు. తర్వాత చెప్పారు, అరే మన ఆశ్రమంలో పలానా అవధుడు ఎలా ఉందో చూడు అని. వెళ్ళిపోయింది. అమ్మా అదేమిటి, అది తీసుకుంది లేరా. ఆ మృత్యువుని ఆవుదోడు తీసుకుంది. పచ్చిగా ఇంకో భాషలో చెప్పనా, బలి వేస్తాం మనం. బలి ఏం చేస్తుంది, ఆ జీవిని పట్టుకుపోతుంది కదా, దాని ఉపాధి రాలిపోతుంది. ఇక్కడేం జరిగింది, మామూలుగా మీరు ఒక కత్తి చూసినట్టయితే అమ్మని గోవధ జరిగింది అందరూ. మరి నేను ఇద్దరికి చెప్పాను బల్లి గురించి మాట్లాడుతూ, దైవీ సంబంధమైన అచ్చంగా మీరు ఇంట్లో కూర ఉంటుంది కాదు, దైవీ సంబంధమైనటువంటి క్రతువుల్లో జరిగేటువంటి బలిహింస కాదు. అటు వైదిక పరంపరలోనూ అదే చెప్పారు, తాంత్రిక పరంపరలో కూడా అదే చెప్తారు. ఏ ఆత్మ అయితే తన ఉపాధిని, ఆ భౌతిక ఉపాధిని కోల్పోతుందో బలిలో, ఆ ఆత్మ తర్వాత స్థాయి చైతన్యానికి పెంచబడుతుంది, దానికి ఉపలబ్ధి చేకూరుతుంది. అమ్మలాంటి వాళ్ళ, అంటే అమృతానందమయ్య అమ్మలాంటి వాళ్ళ ఆశ్రమంలో ఉండేటువంటి పశువులకు కూడా వాటి కారణాలు ఉంటాయి. ఇలాంటి కొన్ని వందల కథలు వినుంటారు మీరు. రమణ మహర్షి దగ్గర ఆవు ఉండేదని, కోతు ఉండేదని. ఇప్పుడు దత్తాశ్రమంలో చిలకలు ఉంటాయి చూసారా, ఇక్కడ మైసూర్లో. అవి కారణాలు లేకుండా ఉండవు అవి. అయ్యో మా ఇంట్లో ఉన్న కుక్కలే ఒక యోగి యొక్క జన్మ అని చెప్పి నాకు మహాత్ములు చెప్పారు, అంతర్లోకాలని చెప్పారు, బయట వాళ్ళు చెప్పారు, సాధకులు చెప్పారు, చూడగలిగిన వాళ్ళు. కాబట్టి ఇది పెద్ద అసాధ్యము విచిత్రమైన విషయం కాదు. ఆ ఆవుదూడకి అంత త్వరగా ఆ ఉపాధి నుంచి విముక్తి ఇచ్చింది ఆవిడ అమృతానందమయ్య. అక్కడ మీరు దాన్ని అన్యాయంగా ఆవుదూడ చచ్చిపోయిందని అర్థం తీసుకోకూడదు. కర్మ మరి పంచబడిందిగా, ఆయన కర్మ ఏం తీసుకున్నాడు. పూర్వం మా ఇంట్లో జరిగిన ఉదాహరణ కూడా చెప్పాను. మా మేనత్త భర్త పిల్లవాడు బాలసారికి వస్తున్నాడు. కుర్రవాడు, ఆ పుట్టిన కుర్రాడు అంటే మా నాన్న మేనల్లుడు, మహర్జాతకుడు, చక్రవర్తి కాదగినటువంటి జాతకుడు, మా పితామహుడు అన్నట్టు మా తాత. ఒరేయ్ మనలాంటి మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో ఇంతటి మహర్జాతకుడు పుట్టడరా, వీడు ఉంటాడని తోచదరా నాన్న అన్నట్ట మా పెదనాయనతో. ఆయన మా పెద్దాయన అప్పుడే జాతకాలు నేర్చుకుంటున్నాడు. ఆయన అయ్యో ఇలా అన్నాడేంటి మేనల్లుడి గురించి ఆయన బాధపడ్డాడు. అయిపోయింది. వీళ్ళు వస్తూ ఉండగా గుర్రబండి యాక్సిడెంట్ అయింది గట్టిగానే, వాళ్ళు చనిపోవాలి.
గాయాలతో బయటపడ్డారు. అదే సమయంలో కుర్రాడు ఎటువంటి కారణం లేకుండా స్వల్ప అస్వస్థత చేసి వెళ్ళిపోయాడు. ఈయన మా తాత ఊపిరి పీల్చుకుని బాగానే జరిగింది అన్నట్ట. అదేమిటి అంటే అల్లుడు రక్షించబడ్డాడులే, పెద్ద ప్రాణం రక్షించబడింది అన్నాడు. కర్మ ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయబడింది. అందరికీ జరుగుతుందా? కారణాంతరాలు ఉంటాయి మనకు తెలియనివి. ఇవి బాగా స్థూలంగా మరీ వైయక్తికమైనటువంటి స్థాయిలో ఇండివిజువల్ లెవెల్స్లో జరిగే వ్యవహారాలు. ఇందాక నేను చెప్పినట్టు జాతి చేసుకున్న పాపం, సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు చేసినటువంటి కొన్ని కర్మల కారణంగా ఇదిగో మనం అనుభవిస్తున్నాం ఈనాడు. అనేకటువంటి మ్లేచ్ఛమతాలు వచ్చాయి. మ్లేచ్ఛమతాలు రావడం ఒకటే కాదు, వాట్ల ఏమంటాం దాన్ని, మతావలంబన వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు, సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి మ్లేచ్ఛమైన మతాలు. దాన్ని అనుబంధమైనటువంటి కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు సైతం. ఏమిటది? కర్మ. బ్రాహ్మణులు మీరు చూస్తున్నారు, ఒకప్పటి వాళ్ళ ప్రభ, ఈ వేళ వాళ్ళ స్థితి. తప్పకుండా అధ్యాత్మ చేసుకున్న కర్మే. రెండు అభిప్రాయాలు ఏం లేవు అందులో. అనేక శతాబ్దాలు అంటే 2-3 శతాబ్దాల పాటు వేరే దేశాల మీద దుర్మార్గంగా ఆక్రమించుకుని పాలించినటువంటి ఐరోపా ఖండంలోని రాజ్యాలు పతనం కేసి వెళ్తున్నాయి. మీరు కొద్దిగా ఇప్పుడు ఐరోపా దేశంలో ఉన్నటువంటి వేరువేరు దేశాలని చరిత్రను గమనిస్తే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అవి చాలా దుస్థితికేసి ప్రయాణం చేస్తున్నాయి. ఈవేళ ఇంకా వాళ్ళు అధునాతనమైనటువంటి సౌకర్యాలు అవి ఉండి బాగా మంచి జీవితం గడుపురని మీకు అనిపించిన ఆయా దేశాల్లో కనుక కొంతకాలం కొంతకాలం అనే పదం ఆడకూడదేమో, చిరవాసం చేసిన వాళ్ళకి వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. అంటే ఫ్రాన్స్ అయినా, ఇంగ్లాండ్ అయినా, జర్మనీ అయినా, తక్కువ చిన్న దేశాలైనా సరే. ఏమిటది? సామూహిక కర్మ. ఇదివరకు ఎవరైతే మిగతా దేశాల మీద జులుం చేశారో, దురాక్రమణ చేశారో, వాళ్ళు మళ్ళీ పుట్టి అక్కడ ఆ దేశం యొక్క పతనాన్ని చూస్తారు. ఇది మొత్తం ఆ జాతి అంతటికీ పంచబడుతుంది ఆ కర్మ. నేను చెప్పిన కొన్ని సందర్భాల్లో చెప్పాను కదా, దక్షిణ అమెరికా దేశాల్లో కొన్నటువంటి దురాఘాతాలు, వాళ్ళ దుఃఖాలు వేరు చోట్ల పంచుకోవాల్సి వస్తుంది. కేదార్నాథ్ సంగతి చెప్పాను మీకు నేను. అక్కడ చాలా ఆత్మలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సాయం చేయడం మరి నిజానికి కూడా దుష్కర్మే. ఎక్కడో దుష్కర్మ ఉంది. ఆ కర్మని పలసం చేయడమేగా ఇది. ఈ పంచుకోవడం, వాళ్ళు సాయం చేయడం కూడా కొంత పంచుకోవడమే. ఎందుకంటే ఆ కష్టం వీళ్ళెవరో పడుతున్నారు. ఎవరినో చెయ్యూత నుంచి పైకి లాగాలనుకోండి, ఎవరో గోతులో పడ్డారు. మీ శక్తి ఖర్చు అవుతుందా? ఆ కర్మ మీరు పంచుకుంటున్నట్టే. వాళ్ళు సాయం చేశారు. అయితే ఆ కర్మ పంచుకోవడం వల్ల మీకు ఉపకారం అనేటువంటి ఒక మీకు ఉపలబ్ధి కూరుతుంది. ఉపకారం చేయడం అనేటువంటిది జరిగింది మీ విషయంలో, అది మీకు ముందు ఉపలబ్ధిగా చేకూరుతుంది. అక్కడ కర్మ పంచబడిందని అర్థం చేసుకోవాలి మీరు. ఈ విధంగా కర్మ పంచడం అనేది జరుగుతుంది. ఏ స్థాయిలో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, అది దేవతా వ్యవస్థ చూస్తుంది, గురువుల వ్యవస్థ చూస్తుంది. అండి అంచేత కర్మ పంచడం ఉంది, అది జరుగుతుంది. ఇదివరకు జరిగింది, ఇప్పుడు జరిగింది. 2021 జూన్ తర్వాత నన్ను నా భార్యని జపాలు చేయక్కర్లేదన్నారు. కోట్లు అయ్యాయి. ఆ తర్వాత దాన్ని ఎక్కడెక్కడో అయిపోతుందిరా, మీరు దాన్ని సరైన చోట ఛానలైజ్ చేయకపోతే చాలేదు అంది. అదే అమ్మా, నువ్వు చేసుకోవచ్చు కదా, దాన్ని నీకు ఇచ్చేస్తానమ్మా, ఇప్పుడు నీకే ఇస్తాను కదా. సరే ఆ మాట అన్నావు కదా, ఇక పైన చేసే జపం నాకే వస్తుంది, నాకు ఎప్పుడు నీకే వస్తుంది కదా అమ్మా అన్నాను. లేదులే అలా కాదు, దాన్ని ఇక పైన చేయబోయే జపం
నేను వాడతాను ఎక్కడ వాడాలో, కానీ నువ్వు ఒక సంఖ్య దాడి చేయకు, ఈ టైం దాడి జపం చేయకు. అలాగే లెక్క చెప్పింది ఆవిడ. జపాలు చేయొద్దండి, చండీ పాఠాలు చేయొద్దండి. నిత్య పూజ నీకు ఇంకా మరి చేయకపోతే తోచదు కనుక చేసుకోరా, మానసిక పూజ చాలు అంది. మహర్షి చెప్పారు, నేను చేస్తున్నాను నిత్య పూజ భౌతికంగా. అయితే మధ్యలో ఎక్కడికి వెళ్ళారు ఏమిటండి అనకండి, చెప్తా. అప్పుడు గాయత్రి చేయించారు మా గురువుగారు. ఎన్ని లక్షలు చేయించారు అందరి చేత. అయిపోయిన తర్వాత అమ్మంది, గాయత్రి కొన్నాళ్ళు కొనసాగించు అంది. అమ్మ చాలా అన్నారు గురుగారు అన్నాను. అవును చెప్పాడు ఆయన, నేను ఎక్కడో వాడుకుంటాను చూ. తర్వాత చెప్పింది, మీ వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు నాన్న, అని చేత కొన్ని కోట్ల గాయత్రి అవసరం, నేను అక్కడ వాడతాను. నేను అన్నానమ్మా బంధువులు అందరూ ఉన్నారేటే ఇలాగా మా పూర్వతరాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా అన్నాను. అలా మాట్లాడేవారా, ఆఖరికి మీ వాళ్ళంటే మీ పూర్వతరం వాళ్ళు మాత్రమేనా నాన్న? ఒక ఆత్మిక చైతన్య స్థాయికి ఒక స్థితికి చేరిన తర్వాత మీ వాళ్ళు అంటే నీ సహాయం కోసం ఎదురు చూసేవాళ్ళు, నీ ఆశ్రితులు, నా ఆశ్రితులు. అక్కడ తేడా ఉండదు. నువ్వు భౌతిక శరీరంలోంచి నీకు అటువంటి ఆ జ్ఞానం, ఆ సమాచారం లేదు, ఎవరికి ఏమి ఇవ్వాలో అది నాకు తెలుసు, నేను చూస్తున్నాను. కాబట్టి మీ వాళ్ళు అంటే బంధువులను తీసుకోకు నాన్న అందావిడ. సరే చెప్పొచ్చేదంటే కొన్ని ఏళ్ల పాటు 21 జూన్ తర్వాత కూడా కొన్ని ఏళ్ల పాటు చేయించి చాలు పెద్దాడా అంది. ఇప్పుడు చేస్తాను, పొద్దునప్పుడు చెప్పాం. అయితే దాన్ని ఆవిడ ఎక్కడో వాడుతుంది, ప్రత్యేకించి ఇక్కడ అని చెప్పదు. అక్కడ ఏమైంది, ఒక విధంగా నేను వాళ్ళ కర్మల్ని ఎలా పలచన చేశాను నా జపం ద్వారా. అంటే నేను పంచుకున్నాను, ఒక విధంగా పంచుకున్నట్టే. వాళ్ళ అప్పు నేను తీర్చానండి, అప్పుడు నేను వాళ్ళ కష్టాన్ని పంచుకున్నట్టే కదా, వాళ్ళ కర్మలు పంచుకున్నట్టే కదా. అందువల్ల కర్మలు పంచబడతాయి, రకరకాల మార్గాలు, రకరకాల వ్యవస్థలు వాటిని ఓవర్సీ చేసి, అంటే వాటిని పర్యవేక్షించి ఎలా జరగాలో అలా జరిగేలా చూస్తాయి. తర్వాత పెట్టేస్తాను. శ్రీదేవి గారు అడిగారు, ఇది చెప్పి ముగిస్తా, మరీ లెంగ్తీ అవుతుంది వీడియో. ఈ యూట్యూబ్లో మనందరం ఇక్కడ ఇలా కలవడం అంటే ఎవరు ఎక్కడ తారసపడినా, ఎవరు ఎక్కడ కలిసినా తప్పకుండా ఏదో ఒక కారణం, కర్మబంధం, సూక్ష్మమా స్థూలమా, ఎక్కువ కాలం ఉండాల్సిందా, ఊరికే స్పర్శ మాత్రమా, ఇవన్నీ పక్కన పెడితే కర్మబంధమే అంటారు కదా. అవును అంటారు. ఇప్పుడు మనం కలుస్తున్నాం కదా యూట్యూబ్లో, అది కూడా అవునా అంటే ప్రస్తుతానికి అవును అని చెప్పలేనమ్మా. 1 to 1 ఎస్. అంటే నేనున్నాను, నేను మీరు, నేను చైతన్య కుమారు, నేను సత్యవాణి గారు, నేను నా ఔరసపుత్రి జ్యోతి బావండ్ల, అలా లేదా నేను మరోహాళ్ళు, మరో శారద, మరో కామేశ్వరి, ఎవరో ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు, అవన్నీ 1 to 1. ఎందుకంటే మీలో మీకు మధ్యలో ఏ సంసర్గం లేదు. మనం ఎక్కడ భౌతికంగా ఒక సమూహంగా చేరి ఒకానొక కార్యం వైపు ఏకోన్ముఖమై అందులో సాధక బాధకాలన్నీ పంచుకుని అది జరగడం లేదు. కేవలము ఇది జ్ఞాన వితరణ అనే పెద్ద పదం వాడను నేను. నా అనుభవ సారాన్ని నేను వితరణ చేస్తున్నాను, పంచుతున్నాను. ఎవరికంత అందుతుందో, ఎవరెంత అందుకుంటారంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఒక్కోసారి మరి ఏం చెప్తున్నాడు ఈయన అనిపించవచ్చు. ఇన్ని రకాలు ఉంటాయి. అది ఒక వ్యక్తితో ఒక వ్యక్తి అంతే. కాబట్టి మొత్తం సమూహము లేదు, కాదు. అటువంటి కర్మబంధంతో ఏర్పడిన సమూహం కాదు. కాకపోతే మీలో ఏ ఒక్కరితోటైనా సరే ఎవరెవరు నా అనుభవాన్ని వింటున్నారో, అది వాళ్ళకి ఉపలబ్ధి చేకూరుతుందో, ఒక విధంగా ఏదో కర్మబంధమే అనుకోవచ్చేమో, కాదనిలేము. ఏమ్మా? సరే, ఈ వేళకి ఇంతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.